హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదన్ బ్లాగ్స్. ఈ వీడియోలో ఫేమస్ ఫెస్టివల్స్ పార్ట్ 2 చేస్తున్నామండి. మనం ఆల్రెడీ పార్ట్ 1 చేసుకున్నాం కదా. ఎవరైనా చూడకపోతే పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి, ఓకేనా. పార్ట్ 1లో మనం త్రిపుర ఫెస్టివల్స్ వరకు, త్రిపుర స్టేట్లో జరిగే ఫేమస్ ఫెస్టివల్స్ వరకు చెప్పుకున్నాం. సో నెక్స్ట్ స్టేట్స్లో ఏమేమి ఉన్నాయి అండ్ ఫేమస్ ఫెస్టివల్స్ ఏంటో చూద్దాం. పార్ట్ 1 కూడా చూడండి, ఓకేనా. నేను ఐకార్ట్లో లింక్ అనేది ఐకార్ట్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకే. సో స్టార్ట్ చేద్దాం. సిక్కిం అండి. సిక్కింలో ఫేమస్ ఫెస్టివల్ లోహర్ అనేది న్యూ ఇయర్ అండి. నేను చెప్పాను కదండి, ఒక స్టేట్లో న్యూ ఇయర్ అనేది ఒక్కోలా పిలుస్తున్నారని. సో ఇది లోహర్ అనేది సిక్కిం యొక్క న్యూ ఇయర్ అండి. సిక్కింలో జరుపుకునే లోహర్ అనే న్యూ ఇయర్కి జరుపుకునే పండుగ అండి లోసార్ అనేది, ఓకే. సగ్దావా ఇంకొక పండుగ వచ్చేసి సగ్దావా అండి. సాగదావా, ఓకే. సిక్కింలో ఫేమస్ ఫెస్టివల్స్ వచ్చేసి లోజర్ న్యూ ఇయర్ ఫెస్టివల్ అండ్ సాగదావా, ఓకే. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి ఒడిస్సా అండి, ఓకే. ఒడిశాలో రథయాత్ర ఫేమస్ ఫెస్టివల్ వచ్చేసి రథయాత్ర అండి. లార్డ్ జగన్నాథ్కి జరిగే ఫెస్టివల్ ఇది. రథయాత్ర రాజప్రభ, ఓకే. ఇట్ ఈస్ ద లివింగ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ అగ్రికల్చర్ వే ఆఫ్ లైఫ్, ఓకే. రాజప్రభ అనేది అగ్రికల్చర్ యొక్క వాళ్ళకు సంబంధించి, ఎవరైతే ఫార్మింగ్ చేస్తారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ట్రెడిషనల్ చెప్పుకునే ఫెస్టివల్ అండి, ఓకే. మనకి ఇదంతా అవసరం లేదు. సో మనకు కావాల్సింది రథయాత్ర అండ్ రాజప్రభ, ఓకే. ఈ రెండు ఫెస్టివల్స్ అండి. ఈ రథయాత్రని మరో పేరు డోలా యాత్ర, ఓకే. ఇది లార్డ్ జగన్నాథునికి జరిగే ఫెస్టివల్స్, ఓకే, ఒడిస్సాలో. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి నాగాల్యాండ్ అండి. నాగాల్యాండ్ హార్న్బిల్ ఫెస్టివల్ అండ్ సెక్రేని ఫెస్టివల్, ఓకే. సెక్రేని ఫెస్టివల్, హార్న్బిల్ ఫెస్టివల్. నాగాల్యాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ అండ్ సెక్రేని ఫెస్టివల్, ఓకే. మిజోరాం అండి. మిజోరాంలో చప్రుల్ కుట్ అంట అండి. ఇదేం ఫెస్టివల్ మరి చూడండి, పలకడానికి కూడా సరిగ్గా రావట్లేదు ఈ ఫెస్టివల్ పేరు. చప్రార్ కుట్, ఓకే. మిజోరాంలో. మణిపూర్లో వచ్చేసి యయోషాంగ్ అండి, ఓకేనా. చూడండి మీరు, కొన్ని నోట్ తిరగట్లేదండి ఈ ఫెస్టివల్స్ నేమ్స్ అనేది. ఒకసారి మీరు నేను ఒకవేళ తప్పుగా పలుకుతున్నట్లయితే మీరు చూసి కరెక్ట్ చేసుకోండి, ఓకేనా. యోయోషాంగ్, మణిపూర్లో యోయోషాంగ్, ఓకే. నెక్స్ట్ మేఘాలయలో నాంగ్రేయ్ డ్యాన్స్ ఫెస్టివల్, నాంగ్రేయిమ్, ఓకే. నాంగ్రేయిమ్ ఇది డ్యాన్స్ ఫెస్టివల్ అండి. నాంగ్రేమ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ అండి. చెప్పాను కండి, హార్వెస్ట్ అనేది ఒక్కో చోట ఒక్కొక్క రకంగా హార్వెస్ట్ ఫెస్టివల్ అనేది ఒక్కో పేరుతో పిలుస్తున్నారని. మనకి ఇప్పటికే 4-5 హార్వెస్ట్ ఫెస్టివల్స్ వచ్చాయి కదండి. ఇది కూడా హార్వెస్ట్ ఫెస్టివలే, మేఘాలయాలో జరుపుకునేది నాంగ్రేయిమ్, ఓకే. కాశీ డ్యాన్స్ ఫెస్టివల్, ఇంకోటి వచ్చేసి కాసిస్ డ్యాన్స్ ఫెస్టివల్ అండి. ఒకటి నాంగ్రేమ్ డ్యాన్స్ ఫెస్టివల్, ఇంకొకటి వచ్చి కాసిస్ డ్యాన్స్ ఫెస్టివల్, ఓకే. హర్యానా వచ్చి గుగనౌమి, ఓకే. గుగనౌమి. సూరజ్ కుండ్ మేళా, ఓకే. సూరజ్ కుండ్ మేళా, బైసాఖి,
ఓకే. బైసాఖి. ఈ 3 ఫెస్టివల్ హర్యానాలో జరుగుతాయండి. బైసాఖి, సూరజ్ కుండ్ మేళా, గూగా నవమి. ఓకే. గూగా నవమి. బీహార్‌లో వచ్చేసి షత్ పూజ అండి ఈజ్ కాల్డ్ ఈ షత్ పూజని మనం వాళ్ళు ఇంకో రకంగా కూడా పిలుస్తారంటండి. డాలా పూజ ఆర్ డోలా పూజ. ఓకే. ఈ ద సన్ ఈజ్ ట్రెడిషనల్లీ ఫెస్టివల్. ఓకే. ఇది ట్రెడిషనల్ ఫెస్టివల్ అంట. ఇది సన్‌కి అండి. ట్రెడిషనల్ సన్‌కి ప్రేయర్ సూర్యునికి చేసే ఫెస్టివల్ అంట అండి. సన్ ఫెస్టివల్. ఓకే. షత్ పూజ. ఓకే. షత్ పూజ లేదా డాలా పూజ ఆర్ డోలా పూజ. మేబీ డాలా పూజ అండి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. డాలా పూజ. ఛత్ పూజకి మరో పేరు డాలా పూజ. ఓకే. పంజాబ్ అండి. పంజాబ్లో మనకి లహోరీ ఫెస్టివల్. మనం సంక్రాంతి అంటాం కదండి. మకర సంక్రాంతి. అలాగే సంక్రాంతిని వీళ్ళు లహోరీ అంటారు. ఓకే. లహోరీ ద గాడ్ ఆఫ్ సన్. ఓకే. లహోరీ. పంజాబ్లో లహోరీ ఫెస్టివల్ అండి. మన సంక్రాంతి ఎలానో వాళ్ళకి అలా. బైసాఖి హార్వెస్ట్ ఆఫ్ రబీ క్రాప్స్ అండి. బైసాఖి హార్వెస్ట్ ఆఫ్ రబీ క్రాప్స్ అండి. రబీ క్రాప్స్ ఇది కూడా హార్వెస్ట్ ఫెస్టివలే. బట్ రబీ క్రాప్స్ని మనకి 2-3 టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఉంటాయి కదండి. వాటిలో రబీ క్రాప్ ఒకటి కదా. సో ఆ క్రాప్ అదే ఆ పంట చేతికి వచ్చినప్పుడు జరుపుకునే ఫెస్టివల్ బైసాఖి అంటండి. ఓకే. బాందీ చరో దివాస్, గురుప్రభ. ఓకే. ఈ 2 కూడా చూసుకోండి. ఈ 2 ఇంపార్టెంట్. ఈ 2 కూడా చూసుకుంటే బెటర్. ఓకే. గురుప్రభ, బాందీ చారో దివాస్. ఓకే. ఈ 4 అండి పంజాబ్లో. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ఈజీగా గుర్తుపట్టచ్చు. ఎందుకంటే ఇవి ముస్లిమ్స్ పండగలండి. ముస్లిమ్స్ పండగలు. ఇక్కడ ఎక్కువ ముస్లిమ్సే ఉంటారు కదా. సో ముస్లిమ్స్ పండగలు ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ అజర్, ఓకే, బహుమేళా. ఈ 3 అండి ఈజీగా గుర్తుపట్టచ్చని ముస్లిమ్స్ పండుగలు జమ్మూ కాశ్మీర్లో జరుపుకుంటారు ఎక్కువగా. ఓకే. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో లోజర్ ఫెస్టివల్, టిబేటియన్ న్యూ ఇయర్ అంటండి. లోజర్ ఫెస్టివల్ అనేది టిబేటియన్ న్యూ ఇయర్. మనకి ఇప్పటికి 4-5 టైప్స్ ఆఫ్ న్యూ ఇయర్స్ వచ్చాయి. 4-5 టైప్స్ ఆఫ్ హార్వెస్ట్ ఫెస్టివల్స్ కూడా వచ్చాయి. ఓకే. రెహే, బోరిటా బూట్, ముప్పన అనే ట్రైబ్స్ చేసుకునే ఫెస్టివల్ అండి ఇది. ముప్పన ఫెస్టివల్. ఓకే. ట్రైబ్స్ చేసుకునే ఫెస్టివల్ ముప్పన ఫెస్టివల్. ఓకే. ఇది ఇంపార్టెంట్ అండి. లోజర్ ఫెస్టివల్. ఓకే. ముప్పన ఫెస్టివల్, రెహే, బోట్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ అండి హిమాచల్ ప్రదేశ్. ఇదే మనకి ఉన్న లాస్ట్ స్టేట్. ఓకే. గోచి ఫెస్టివల్, బర్త్ ఆఫ్ మేల్ చిల్డ్రన్. ఈ హిమాచల్ ప్రదేశ్లో గోచి ఫెస్టివల్ అనేది బర్త్ ఆఫ్ మేల్ చిల్డ్రన్స్ పుట్టడం ద్వారా పుట్టినప్పుడు ఈ ఫెస్టివల్ చేస్తారండి. గోచి ఫెస్టివల్. ఓకే. రకాదుమి అనే ఫెస్టివల్ అండి. గోచి ఫెస్టివల్, రకాదుమి ఫెస్టివల్. ఓకేనా. ఓకే అండి. ఇంతతో మనకి ఫెస్టివల్స్ ఆఫ్ స్టేట్స్ అయిపోయాయి. ఫేమస్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా అయిపోయాయండి. పార్ట్ 2 కూడా ఇక్కడికి అయిపోయింది. లాస్ట్ స్టేట్ అదేనండి. సో దీనికి ముందు పార్ట్ 1 చెప్పాను కదండి. పార్ట్ 1, పార్ట్ 2. సో ఇవి చూస్తే మనకి ఇందులో నుంచి కంపల్సరీ 1 to 2 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. మ్యాక్సిమం మినిమం 1 మార్క్ ఖచ్చితంగా వస్తుందండి. సో ఇవేనండి మనకి ఉన్న ఫేమస్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా. ఓకేనా.
ఓకే అండి. ఈ నోట్స్ మీకు కావాలంటే నేను టెలిగ్రామ్‌లో ఈ సెకండ్ వీడియో కూడా పోస్ట్ చేసిన తర్వాత మీకు నోట్స్ అనేది నేను పోస్ట్ చేస్తాను. ఆహ్, సో, మీరు టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. మనం ఫే ఫేమస్ ఫెస్టివల్ పార్ట్ 1లో క్వెషన్స్ అడిగాను కదండీ! అలాగే పార్ట్ 2లో కూడా మీరు పార్ట్ 2 చూసే ఉన్నారు కదా! సో, ఇక్కడ అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేయండి. సిక్కింలో ఏ ఏ ఫెస్టివల్స్ జరుపుకుంటాం? ఆహ్, జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఏ ఏ ఫెస్టివల్స్? మిజోరాంలో ఏ ఫెస్టివల్ జరుపుకుంటాం? బీహార్‌లో ఏ ఫెస్టివల్స్ జరుపుకుంటాం? ఓకే. హార్న్‌బిల్ ఫెస్టివల్ ఏ స్టేట్‌లో జరుపుకుంటారు? ఆహ్, గోచి ఫెస్టివల్ ఏ స్టేట్‌లో జరుపుకుంటారు? ఈ రెండిటికి స్టేట్స్ చెప్పండి. అలాగే ఈ నాలుగిటికి ఈ స్టేట్స్‌లో ఏ ఏ ఫెస్టివల్స్ జరుపుకుంటామో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? మీరు ఇది పార్ట్ 2కి సంబంధించినవండి. సో, క్లాస్ తర్వాతే ఇది యాడ్ చేస్తాను. సో, మీరు అలా చూసి వదిలేయకుండా కామెంట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదండీ! మీకు ఎంతవరకు వచ్చిందనేది. సో, అందుకే ఓసారి ఈ ఇక్కడ అడిగిన వాటికి కామెంట్ చేయండి. ఓకే. ఈ 2 ఏ స్టేట్‌లో జరుపుకుంటాం? అలాగే ఈ 4 స్టేట్‌లలో జరుపుకునే ఫెస్టివల్స్ ఏంటి? ఓకేనా? ఎవరైతే కరెక్ట్‌గా ఆన్సర్ పోస్ట్ చేస్తారో కామెంట్ చేస్తారో నేను వాళ్ళ కామెంట్ అనేది ఫస్ట్ అండ్ కరెక్ట్‌గా ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళది పిన్ చేసి పెడతానండి కామెంట్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.